మళ్ళీ అందరికీ నమస్కారం. మంజుష్ గారు మాట్లాడేసాను అనుకున్నారు. నేను లేదు మేడం, శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య గారు సీరియస్గా ఒక కేసు వాదిస్తుంటే మధ్యలో వాళ్ళ మిస్సెస్ వచ్చి ఏమంటే ఒకసారి ట్రెండ్ అంటే ఆయన కేసు మొత్తం మార్చేస్తారు. సో అలా నేను ఇంకా మాట్లాడలేదని చెప్పి ఈ సినిమా యాక్చువల్గా నేను అనిల్ గారి గురించి మణిశర్మ గారి గురించి మాత్రం మాట్లాడాను, సినిమా గురించి ఇంకా మాట్లాడలేదని చెప్పి నేను తీసుకున్నాను. బిఫోర్ 2000, బిఫోర్ మిలీనియం అని చెప్పచ్చు, చాలామంది సినిమాల్లోకి వెళ్ళాలంటే తెలుగు ప్రేక్షకుల ముందరికి మన ఊర్ల నుంచి చెన్నై వెళ్ళి మనము ప్రేక్షకుల్లోకి వచ్చేవాళ్ళం, మళ్ళీ మన ఊళ్ళల్లో థియేటర్లోకి వచ్చేవాళ్ళం. 2000 నుంచి 2010 వరకు చాలామంది దర్శకులు మన ఊళ్ళ నుంచి అమెరికా వెళ్ళి దర్శకులుగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. 2010 తర్వాత ఈ పుష్కర కాలంలో దాదాపు 25 మంది పైన అమెరికా నుంచి, వాళ్ళ ఊళ్ళ నుంచి అమెరికాకి వెళ్ళి మంచిగా కష్టపడి జీవితంలో నిలదొక్కుని 4 రాళ్ళు సంపాదించుకొని మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన సినిమా రంగం మీద దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మనం ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ సార్ మీకు తెలీదు మీ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ఉందో. ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లు చాలామందికి తెలియదు, కానీ మీరందరూ ఒక వ్యవస్థను బతికిస్తున్నారని చెప్తే అతిశయోక్తి కాదు. అది ఒక వ్యవస్థని, ఒక కళా రంగాన్ని చాలా రకాలుగా, ఒకటి మీరు అక్కడ చేస్తున్న కల్చరల్ యాక్టివిటీస్కి ఇక్కడి నుంచి మమ్మల్ని అందరినీ పిలవటం దగ్గర నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇక్కడికే వచ్చి మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ పంప్ చేయటం వరకు నమ్మి వస్తున్నారు. మీ వ్యాపారాలు, మీ వ్యాపకాలు, మీకున్న ఉద్యోగాలు, మీకున్న లైఫ్ స్టైల్ అన్నింటినీ మీరు తట్టుకుని నిలబడుతూ ఒక ఫైనాన్షియల్ కన్సిస్టెన్సీని, స్టెబిలిటీని తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఇవ్వటం అన్నది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. దానివల్ల మేమందరం ఒకప్పుడు టెలివిజన్ రావటం వల్ల చాలామంది ఆర్టిస్టులు బతికారు అని ఎలాగైతే విన్నామో, ఇవాళ ఎన్ఆర్ఐస్ వల్ల చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఔత్సాహికంలో అయిన టాలెంటెడ్ పీపుల్ బతుకుతున్నారు సార్. సో ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్ కంటిన్యూస్లీ ఫర్ ఎవర్. ఎందుకంటే ఇలా మనం బాగున్నాం అనగానే మనం మాత్రమే బాగుంటే అది వర్కౌట్ కాదు. మన వాళ్ళు ఇంకా బాగుండాలని కోరుకోవటంలో అందరికీ ఒక కనెక్షన్ ఉండాలి. అండ్ ఇవాళ తెలుగు సినిమా మీ అందరి చలవతో గ్లోబల్ సినిమాగా ఎదిగింది. సో ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా అని చెప్పలేము. ఈ ఇంద్రాణి సినిమా విజువల్స్ చూస్తే నాట్ లెస్ దెన్ ఎనీ ఇంగ్లీష్ ఫిలిం దట్ వీఆర్ వాచింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్. సో అలాంటి కష్టాన్ని పడిన దర్శకుడికి మొదటి అభినందనలు సార్. ఎక్సలెంట్ జాబ్ అని మీరు చెప్పారు. 2 సంవత్సరాలు ఎడిటర్ని రూమ్లో పెట్టుకుని చేశారంటే ముందు మీ ఓపిక మెచ్చుకోవాలి ఆయనకంటే. ఎందుకంటే జనరల్గా అండ్ ఒక సినిమా తాలూకు సక్సెస్ నాకు ఆయన చెప్తుంటేనే చాలా ముచ్చటేసింది. ఒక సినిమా తాలూకు సక్సెస్ 2 టేబుల్స్ మీద డిసైడ్ అవుతుంది. ఒకటి రైటర్ టేబుల్, 2 ఎడిటర్ టేబుల్. సో ఆయన 2 టేబుల్స్ ఆయన రూమ్లో వేసుకుని ఈ సినిమాని ఒక సూపర్ హిట్ సినిమా కింద తీశారు సార్. గ్రేట్ జాబ్. అండ్ మిత్రులు సాయి కార్తిక్, రీసెంట్గా మేము ఒక సినిమా చేశాము, అనిల్ శంకర గారును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కంబైన్డ్ ప్రొడక్షన్, టీజీ విశ్వప్రసాద్ గారు కంబైన్డ్ ప్రొడక్షన్లో మర్యాద కృష్ణయ్య. అప్పుడే చాలా ఆప్తులు అయిపోయారు ఆయన. నాకు మణిశర్మ గారితో ఎంత వైఫ్స్ ఉన్నాయో అంత వైఫ్స్ సాయి కార్తిక్ గారితో వచ్చేసాయి. సో వండర్ఫుల్ టెక్నీషియన్ ఆయన. అండ్ స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేయగలుగుతారు. సాయి కార్తిక్ గారు ఒక స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉన్న అతి తక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్లో ఆయన ఒకళ్ళు. అందుకని రికార్డింగ్ చాలా బాగా చేస్తారు ఆయన. అండ్ పాటలు కూడా చాలా బాగున్నాయి సార్. నేను ఇందాక మీతో చెప్తూ ఉన్నాను, మీరు ప్రతి పాటలో ఒక హై ఇస్తారు, పల్లవి ఎండ్కి వచ్చేసరికి. అది నాకు చాలా ఇష్టం. మీ మ్యూజిక్లో అన్ని పాటలు వింటూ ఉంటాను. అండ్ కాసిర్ల శ్యామ్ గారు అసలు ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎదిగిన ధృవతార లిరిసిస్టుల్లో ఈయన సాధిస్తున్న విజయాలన్నీ కాదు. నేను మామూలుగానే కొంతమంది లిరిసిస్టులతో పనిచేద్దాం అనుకునే లోపు వాళ్ళు అందనంత పారితోషికానికి ఎదిగిపోతుంటారు. అలాంటి వాళ్ళల్లో ఈయన ఒకళ్ళు. సో ఇప్పుడు వాళ్ళతో పోటీగా నేను ఎదగాలి, అలాంటి పెద్ద సినిమా తీసి. సో డెఫినెట్గా మీరు భుజంపై చేస్తే అన్నే దూరంలోనే ఉన్నా సార్ నేను. ఎందుకంటే
ఐ ఫీల్ సో హ్యాపీ. అలా ఛాలెంజ్ విసరగలిగితే చాలా బాగుంటుంది, ఎందుకంటే హెల్తీగా ఉంటుంది కాంపిటీషన్. అండ్ చాలామంది మిత్రులు కనబడుతున్నారు ఈ సినిమాలో. జోష్ రవి కానీ, అట్లాగే విలన్గా చేసిన ఆయన షిఫాత్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ సార్, అండ్ యూ స్పోక్ వెరీ నైస్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ క్రూ. అండ్ మిగిలిన యాక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళే. బుల్లెట్ భాస్కర్ మీరు ఉన్నారా ఇందులో? మీరు గెస్ట్గా వచ్చారు. ఓకే, నైస్ టు సీ యూ. ఇందు గారు మీరున్నారా? గెస్ట్గా వచ్చారు. ఓకే. జోష్ రవి అయితే ఉన్నాడని అర్థమైంది. మిత్రుడు సప్తగిరి ఉన్నారు, అండ్ చాలామంది వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు ఈ సినిమా నిండా. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంద్రాణి సినిమా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐఎన్డి 3 మాత్రం భారతదేశం ఫ్లాగ్ వేశారు. సో క్వీన్ ఆఫ్ ఇండియా అని ఒక సూపర్ ఉమెన్ని టైటిల్లో చెప్పడం అన్నది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐడియా. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.